ముందుగా రైతు సోదరులందరికీ నా నమస్కారం. నా పేరు సిహెచ్ యశస్విని. నేను వృక్ష వ్యాధి శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వ్యవసాయ కళాశాల వరంగల్లో పనిచేస్తున్నాను. ఈ యాసంగి వరిలో తెగుళ్ళ గురించి మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా అగ్గి తెగులు మరియు పాంపొడ తెగులు ఎక్కువగా ఆశిస్తాయి. ముందుగా అగ్గి తెగులు గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ తెలంగాణ జిల్లాల్లో వరి పండించే అన్ని ప్రాంతాల్లో కూడా ఈ తెగులు మ్యాగ్నపోర్తే ఒరైజే అనే శిలీంధ్రం ద్వారా ఆశిస్తుంది. ఈ తెగులు లక్షణాలు వివిధ దశల్లో కనిపిస్తాయి. నారుమడిలో నాటిన వరి పైరు తొలి దశలో ఆకుల పైన నూలుకందే ఆకారంలో మచ్చలు ఏర్పడి అవి అనుకూల వాతావరణ పరిస్థితుల్లో మచ్చలు పెద్దవై చివర్లు మునతేలు కనిపిస్తాయి. ఈ మచ్చల చివర్లు ముదురు గోధుమ రంగు లేదా నల్లటి రంగులు ఏర్పడి మధ్యలో బూడిద రంగు లేదా తెల్లని మచ్చలు ఏర్పడి అవి కూడా అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులు పాక్షికంగా లేదా పూర్తిగా ఎండిపోతాయి. వరి పైర్లని దూరం నుండి చూసినట్లయితే తగలబడినట్టు కనిపిస్తాయి. అందుకని ఈ తెగుల్ని అగ్గి తెగులు అని కూడా అంటారు. నారుమడిలో అలానే నాటిన వరి పైరు తొలి దశలోనే కాకుండా పిలక దశలో కూడా ఆశిస్తుంది. పిలక దశలో చూసుకున్నట్లయితే ఆకుల పైన ఉన్న మచ్చలు మొక్కల కనుపులకు సోకి అక్కడ ముదురు గోధుమ రంగు నల్లగా ఏర్పడి కనుపులు కుళ్ళిపోతాయి. అదే ఈనిక దశలో చూసుకున్నట్లయితే మెడపైన ముదురు గోధుమ రంగు లేదా నల్లటి మచ్చలు ఏర్పడి మెడలు విరిగి వేలాడుతూ కనిపిస్తాయి. అందుకే ఈ తెగులుని మెడవిరుపు తెగులు అని కూడా అంటారు. ఇక్కడ గింజలు తాళైపోతాయి. ఒకవేళ గింజలు ఏర్పడినా కూడా నూక శాతం ఎక్కువగా అవుతుంది. అసలు ఈ తెగులు ఉధృతికి కారణాలు ఏంటంటే నత్రజని ఎరువులను ఎక్కువగా వాడటం, రాత్రి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండటం, పగటి ఉష్ణోగ్రత 25 నుండి 30 డిగ్రీల సెల్సియస్ ఉండటము, గాలిలో తేమ అధికంగా ఉండటం అంటే 90% కంటే ఎక్కువగా ఉండటము, పొలం గట్ల పైన కలుపు మొక్కలు అధికంగా ఉండటము, గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉండటము, తరచూ అంటే వారం రోజుల పాటు మంచు కురవడము, ఇలాంటి సందర్భాల్లో ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. మరి దీని నివారణ చర్యలు చూసుకున్నట్లయితే ఎక్కువగా వరి పండించే ప్రాంతాల్లో ఎక్కువగా అగ్గి తెగులు తరచుగా వచ్చే ప్రాంతాల్లో తెగులుని తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. అలాగే విత్తన శుద్ధి చేసుకోవాలి. 1 కేజీ విత్తనానికి 3 గ్రాముల కార్బండజిన్ని తడితో పట్టించి ఆరబెట్టి నారుమల్లో చల్లుకోవాలి. అదే దమ్ము చేసే నారుమల్లలో 1 లీటర్ నీటికి 1 గ్రామ్ కార్బండజిన్లో 24 గంటలు విత్తనాన్ని నానబెట్టి మండకట్టి ఆ మొలకలను నారుమల్లో చల్లుకోవాలి. అదే పైరుపై ఒకవేళ లక్షణాలు కనిపించినట్లయితే ట్రైసైక్లజోల్ 0.6 గ్రాములు మరియు మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా ఐసోప్రోథయోలిన్ 1.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి ఉధృతిని బట్టి 15 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. యాసంగి వరిలో అగ్గి తెగులు తర్వాత ఇంకో ముఖ్యమైన తెగులు పాంపొడ తెగులు. పిలక లేదా దుబ్బు చేసే దశలో నీటి మట్టానికి ఆనుకొని ఉన్న ఆకుల తొడిమల పైన కాండం పైన 2 లేదా 3 సెంటీమీటర్ల పొడవైన దీర్ఘ వృత్తాకారంలో మచ్చలు ఏర్పడతాయి. అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ఈ మచ్చలు ఒకదాంతో ఒకటి కలిసినప్పుడు పాంపొడలాగా కనిపిస్తాయి. అందుకే ఈ తెగులుని పాంపొడ తెగులు అని కూడా అంటారు. ఈ మచ్చల పైన శిలీంధ్రం రూపాంతరం చెంది సిద్ధ బీజాలు అనగా స్క్లిరోషియా ఏర్పడతాయి. అసలు ఇలాంటి కారణాల వల్ల ఈ తెగులు ఆశిస్తుంది అంటే ఉష్ణోగ్రతలు 28 నుండి 32 డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడు, నత్రజని ఎరువులను ఎక్కువగా వాడినప్పుడు, గాల్లో అధిక తేమ అంటే 90% కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, మబ్బులతో కూడిన వర్షాలు ఉన్నప్పుడు ఇలాంటి కారణాల వల్ల ఈ తెగులు ఆశిస్తుంది. దీని నివారణకై హెగ్జాకొనజోల్ 5EC లేదా 5SC 2 మిల్లీలీటర్లు లేదా వెలిడామైసిన్ 3% ఎల్ అని దొరుకుతుంది, అది 2 మిల్లీలీటర్లు లేదా టెబికొనజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ నేటివో అని దొరుకుతుంది, అది 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఉధృతిని బట్టి 15 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుల్ని నివారించవచ్చు.